24 గంటలు బీజేపీ బీఆర్ఎస్ తో పోయిందని వాళ్ళు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు, లేకపోతే వీళ్ళు అంటారు. వీళ్ళకి ఇంత తప్ప వేరే క్యాసెట్ లేదు. బీజేపీ ఇలాంటి అన్ని వినేసి వెస్ట్ బెంగాల్లో బీజేపీ పరిస్థితి ఏంది సార్? వాసు గారు 4వ ప్లేస్ లో ఉండే బీజేపీ ఈరోజు నెంబర్ 2కి వచ్చింది. వీళ్ళే చెప్పుకుంటున్నారు. అప్పుడు మమతా బెనర్జీతో లింక్, అక్కడ కూడా కాంగ్రెస్ కమ్యూనిస్టు చేసే పని ఏంటంటే మమతా బెనర్జీ బీజేపీ 1-on-1 అనేవాళ్ళు. లాస్ట్ ఈ రోజు మమతా బెనర్జీకి కొరకొరానికి అయ్యే బీజేపీ అయింది. ఈ రోజు తెలంగాణలో పరిస్థితి అంతే. కాంగ్రెస్ కు కొరకొరానికి అయ్యే బీజేపీ అవుతుంది. నెక్స్ట్ 2028లో గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రక్రియలో వాళ్ళు ముందుకెళ్తారు. వీళ్ళు ఇర్రెలవెంట్ అయిపోయినారు. వీళ్ళకి ఏదో సబ్జెక్టు ఒక సమాఖ్య స్ఫూర్తిని చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన చెప్పింది ఆయన వెనకేసుకుని రావట్లేదు కూడా. మేము కూడా ఆయన చెప్పింది మంచి చెప్తే మంచి అని చెప్తాం, తప్పేం లేదు. కేసీఆర్ గారు మోదీ గారిని పొగిడిన వీడియో బయట పెట్టమంటారా? వాసు గారు నేను నా దగ్గర ఉంది. ఏం పొగిడినారు అసలు మోదీ గారు లాంటి వ్యక్తి ఎక్కడ ఉండడని ఇచ్చిన వీడియోని ఇప్పుడు చూపిస్తా. ఐ సెండ్ ఇట్ ఫర్ యూ, యూ కెన్ షేర్ ఇట్ ఫర్ ద పబ్లిక్ ఆల్సో. మళ్ళా మరి అప్పుడు వాళ్ళిద్దరు ఒకటేనా? వాళ్ళిద్దరు ఒకటేనా? కాదని వాళ్ళిద్దరు ఒకటేనా? ఈయన అందరూ పొగిడారు మోదీ గారిని. మోదీ గారిని కూడా అందరూ పొగిడారు. ప్రపంచమంతా మెచ్చిన నేత మోదీ గారు. అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరు గులాం నబీ ఆజాద్ పొగిడారు, అందరూ పొగిడారు. మోడీ గారే కేసీఆర్ ని పొగిడారు. సరే, ఎవరెవరిని పొగిడారు ఇంకోరోజు మాట్లాడుకుందామండి. ఎవరెవరు పొగిడారో ఎవరిని పొగిడారో ఇంకోరోజు మాట్లాడుకుందాం. కాబట్టి నేనేమంటున్నా తెలంగాణలో అందుకే అదే అదే మరి ఎందుకు ఆయనతో పెట్టుకున్నాడు? మరి ఆయనతో పేరు పెట్టుకున్నారు కాదండి. ఆయనతో పేర్చి పెట్టుకున్నారు. కేసీఆర్ ని పోలుస్తూ కేసీఆర్ అద్భుతంగా పరిపాలిస్తున్నారు, అద్భుతమైన అభివృద్ధి వైపు అడుగులేస్తున్నారని పార్లమెంట్ ఆన్ రికార్డ్, పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు. సో మోదీ గారి గురించి కూడా చాలా మంది అన్ని రకాలుగా ప్రతి ఒక్కరు చంద్రబాబు గారు కానీ ఆయన నేత అయినాడు. అందుకే దేశ్ కి నేత కేసీఆర్ గారు నేత అయిపోయినాడు. ఆయన కిషోర్ గారు, విజయ్ గారు కేసీఆర్ గారు దేశ్ కి నేత కాస్త ఫార్మ్ హౌస్ కి నేత బన్ గయా. కాబట్టి అందరికి అర్థమైంది. ఇప్పుడు చెప్పినట్టు మీరే అంటున్నారు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు మోదీ గారు ప్రధానమంత్రి అవుతారని అందరూ ఒప్పుకోవాల్సిందే. మీరేంది కిషోర్ గారు అంటే సమాజము మోదీ గారు మోదీ త్రూ స్టార్ట్ అయిందని ఇప్పుడు విజయ్ గారు ఆగినట్టు విజయ్ గారు చెప్పినట్టు మోదీ గారు ముఖ్యమంత్రిని నన్ను రిసీవ్ చేసుకోవడానికి రావద్దని చెప్పి లెటర్ రాశారని కదా. అసలు 10 సార్లు మాత్రం ప్రధానమంత్రి కానీ రిసీవ్ చేసుకొని రావట్లేదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలే కానివ్వండి, ప్రజా సంఘాలు కానీ వేరే వాళ్ళ యాక్టివిస్టులు అందరూ కూడా కోడై కూర్చున్నప్పుడు ఆ లెటర్ నువ్వు ప్రెస్లో పెట్టకుండా సరే ప్రెస్లో పెట్టాలి, నువ్వు మర్చిపోయినావు, ఏదేదో లెటర్ ఇచ్చింది చెప్పేసుకున్నావు, పాడేసినావేమో, అది పక్క పెడదాం. సరే మోదీ గారు నేను రావద్దని చెప్పారు కదా, సరే ఒప్పుకుందాం. మరి నీ క్యాబినెట్ మంత్రిని ఎందుకు అక్కడ నిల్చోబెట్టినావు? నువ్వు చీఫ్ సెక్రటరీ ఎందుకు పంపించినావు? అంటే నీ క్యాబినెట్లో ఉన్నటువంటి తలసానికి వాల్యూ లేదా? ఆయన క్యాబినెట్ మంత్రి హోదా లేదా? ఎందుకు ఒక బీసీని అవమానించినావు అక్కడ పంపించి? మరి అది చెప్పాలా ప్రజలకు. ఎందుకంటే అబద్ధం చెప్తే కూడా ఎదుటోళ్ళు నమ్మే విధంగా ఉండాలా. ఇట్లాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడే అవసరం లేదు. మోదీ గారు మమతా బెనర్జీ తోటి ఆ రోజు ఎన్నికలంతా బీభత్సంగా పోరాటం చేసినా కానీ 1-2 నెలల్లోనే మళ్ళీ ఒక మీటింగ్ పెడితే మోదీ గారు అమిత్ షా గారు అక్కడ వెళ్ళారు కదా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రితో ఉన్నటువంటి సత్సంబంధాలు ఏ విధంగా ఉండాలో, కేంద్రంతో ఏ విధంగా సంబంధాలు మెయింటైన్ చేయాలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఎన్నికల వరకే రాజకీయ పార్టీ, ఆ తర్వాత ముఖ్యమంత్రి అనేవాడు ఈ యొక్క రాష్ట్రానికి అభివృద్ధి దిశలో పయనించడానికి ఒక సారథిలాగా వ్యవహరించాలి తప్ప ఒక నియంతలాగా నేనే దీనికి హెడ్, నేనే దీనికి క్రియా కర్త మొత్తం నేను లేకుంటే తెలంగాణ మునిగిపోతుంది అన్నట్టు వ్యవహరించాడు. థ్యాంక్ యూ డాక్టర్ రావు గారు, అలాగే కిషోర్ గారు, ఇంకా విజయ్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో ఇది ఈరోజు పొలిటికల్ థాట్.